అమృత న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రోడ్డు భద్రత మరియు మత్తు పదార్థాల నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమం ర్యాలీ నిర్వహించిన అన్నమయ్య పోలీసులు. వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కున్బెల్లి ఉచితంగా 100 హెల్మెట్లను పంపిణీ చేసి ప్రమాదాల బారిన పడకుండా ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని సూచిస్తూ యువతలో చైతన్యం కోసం పోలీస్ జిల్లా కార్యాలయం నుండి అన్నమయ్య సర్కిల్ వరకు భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం చౌడేశ్వరి సర్కిల్ వద్ద మత్తుకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టి ఆరోగ్యకరమైన మత్తు రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ బృహత్తర కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ ఆర్వి కృష్ణకిషోర్, స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు, మున్సిపల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కూటమి అభివృద్ధిపై చర్చకు సిద్ధమంటున్న ఎమ్మెల్యే షాజహాన్. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఈ 2 ఏళ్లలో మదనపల్లి అభివృద్ధికి ఏం చేసిందో చెప్పాలని నిలదీయటంతో ప్రతిగా ఎమ్మెల్యే జిల్లా తెచ్చాం. సూపర్ 6 హామీలు అమలు చేస్తూ అభివృద్ధి చేస్తున్నాం. అభివృద్ధిని చూసి ఓర్వలేక తమ ఉనికి కోసమే లేనిపోని ఆరోపణలు చేసి వెళ్లిపోవటం కాదు. మీ హయాంలో అంతా కబ్జాలే. వైద్య కళాశాల నాసిరకం కట్టడం ఇంకా చెప్పుకుంటూ వెళితే చాలా ఉంటుంది అంటూ విమర్శించిన ఎమ్మెల్యే ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎంతో అభివృద్ధి చేస్తున్నాం. అభివృద్ధిపై చర్చకు ఎక్కడైనా సిద్ధం అంటున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఎవరెవరు అర్హులు ఉన్నారో అందరికి ఇచ్చాం. ఎక్కడ కూడా ఎమ్మెల్యేస్కి స్టేట్ గా సీఎం గారు ఆఫీస్కి వార్నింగ్ ఏమంటే ఈ విషయంలో ఏ కార్నర్లో రికమెండ్ చేయకూడదు, ఇన్వాల్వ్ కాకూడదు, మాట్లాడకూడదు. ప్రభుత్వం అధికారులు మెరిట్ బేసిస్ లో ఎవరుంటే వాళ్ళకి ఇస్తారు. మీరు మీ స్థానాల్లో మీరు వేరే ప్రజా సమస్యల పని చేయండి. డిఎస్సి గురించి మీరు ఏం మాట్లాడే అవసరం లేదు. ఎన్ని కేసులు వస్తే, ఎన్ని పిటిషన్లు వేస్తే మేము ఎదుర్కొని దాని సకాలంలో ప్రజలకు ఎంతమంది ఉన్నారో 16,000 మంది కంటే 2 లక్షల కుటుంబాలకు ఆదరణ ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారి. నాకు ఆలోచిస్తారు. ఇంకా వస్తే టౌన్ బ్యాంక్, ఎస్, ఏ ఎంక్వైరీ కావాలా మీకు? సిఐడి కావాలా, సిబిఐ కావాలా? ఏ ఎంక్వైరీకైనా సిద్ధం. అర్థమైందా? ఎంక్వైరీ చేస్తాం. ఎక్కడ కూడా ఎవరికి కూడా ఏమున్నా కూడా మేము పూర్తి బాధ్యతగా పనిచేస్తాం. సిస్టమ్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ లో ఏ ఒక్కరు కూడా మేము వదిలిపెట్టే పరిస్థితి లేదు. తప్పకుండా క్లియర్ కట్ గా అడ్మిషన్ జరుగుతుంది. ఈరోజు ఏ టౌన్ బ్యాంక్ లో కూడా 120 కోట్లు డిపాజిట్లు లేవు. ఒక్క మదనపల్లి టౌన్ బ్యాంక్. దాని గురించి నిన్న వివరణ మా చైర్మన్ గారు మిగతా వాళ్ళతో ఇచ్చారు. ఇదే కాకుండా ఏ ప్లాట్ఫామ్ లో కూడా కానీ ఆర్డబ్ల్యూఎస్ లో మాట్లాడతారా, పంచాయతీరాజ్ లో మాట్లాడతారా, R&B లో మాట్లాడతారా, ఏ డిపార్ట్మెంట్ మీద మాట్లాడతారు చెప్పండి. సిద్ధంగా ఉన్నాం జవాబు ఇచ్చేదానికి. ఎక్కడ కూడా భూ కబ్జాలా, ఎస్, రెడీ. భూ కబ్జాల గురించి మొత్తం చిట్టా ఉంది. ఏ లెవెల్లో, ఏ కౌన్సిలర్ లెవెల్ నుంచి సర్పంచ్ లెవెల్ నుంచి పెద్ద నాయకులు, మంత్రుల వరకు కూడా ఎక్కడెక్కడ చేసిన మొత్తం చరిత్ర ఉంది. రెడీ. ప్రభుత్వం గురించి మాట్లాడతారా?
పెద్ద చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతారా? ఎక్కడైనా ఒక గజం భూమి ఎక్కడైనా కబ్జా చేశారా? ఎవరైనా భూముల పైన దబాయించి రాపించుకున్నారా? ఏం చేయలేను. నిన్నలే మొన్న రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు, ఎక్స్ఎమ్మెల్యే తిప్పారెడ్డి గారు, వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ ప్రభుత్వం గురించి చాలా ఎక్కువ మాట్లాడారు. మీకు చిత్తశుద్ధి ఉంటే, సామాజిక బాధ్యత ఉంటే, ప్రజా వ్యవస్థ పైన నమ్మకం ఉంటే, ఏ ప్లాట్ఫామ్లో అయినా మీకు నేరుగా నిలబడి సూటిగా మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ మదనపల్లి శాసనసభ్యుడిగా నేను సిద్ధంగా ఉన్నాను. రెండవది, మదనపల్లి జిల్లా గురించి మాట్లాడారు. మీరు మదనపల్లికి జిల్లా రాకుండా మదనపల్లి జిల్లాకి తాకట్టు పెట్టి 4 మంత్రి పదవులు పొందారు. ఏమన్నా మీరు జిల్లా గురించి మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? జిల్లా ఇవ్వాలని చెప్పిన దాఖలాలు ఉన్నాయా? ఎక్కడా లేదు. ఇదే కాకుండా మీకు సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు ఎంపీ లాట్స్ వస్తాయి. మదనపల్లికి ఏం ఖర్చు పెట్టారు, ఎంత అభివృద్ధి చేశారు, శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మదనపల్లి ప్రజలు 2 పర్యాయాలు 2009-14 నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 14, 19, 19, 24 వైసీపీ ఎమ్మెల్యేలు గెలిపించారు. తిప్పారెడ్డి గెలిచారు, నవాజ్ బాషా గెలిచారు. నేను ఓపెన్ గా సవాల్ చేస్తున్నా, మీరు చేసిన అభివృద్ధి పైన శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎక్కడైనా మీరు మదనపల్లికి న్యాయం చేశారా? ఇంకా అక్కడి నుంచి వస్తే బీటీ కాలేజ్, మీరు ఎక్కడ ఏ అంశంలో కూడా మాట్లాడే నైతిక విలువలు, అర్హతలు పోగొట్టుకున్నారు. మీరు జిల్లా గురించి మీరు మాట్లాడే స్థాయి, అర్హత లేదు మీకు. మదనపల్లికి ఏ మాత్రం జిల్లా గురించి మీరు చేయలేదు. పోరాడింది మేము. 2024 ఎలక్షన్లో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇదే బెంగళూరు బస్టాండ్ సాక్షిగా మాటిచ్చాము, మదనపల్లి జిల్లా ఇచ్చాం. ఎస్, ఇచ్చాం. ఇక్కడ కూడా తగ్గలేదు. బీటీ కాలేజ్తో ఒక ఎడం చేతితో ఒక జీవో ఇచ్చారు. ఒక్క ఇటుకరా ఇచ్చారా మీరు? ఒక తాపి సిమెంట్ ఇచ్చారా? ఎస్, 3 కోట్ల రూపాయలు ఇచ్చి బీటీ కాలేజ్ ఆస్తులు కాపాడి కాంపౌండ్ వాల్ కట్టించిన చరిత్ర నాది. ఈరోజు 1500 కోట్లు బీటీ కాలేజ్ ఆస్తులు ఉన్నాయంటే ప్రహారీ గోడ ఇచ్చిన చరిత్ర నాది. కాంగ్రెస్ యువజన నాయకులను ఘనంగా సన్మానించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు రెడ్డి సాహెబ్. మదనపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన ఇటీవల నియామకమైన కాంగ్రెస్ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి చైతన్య, అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షులు శరత్ కుమార్, మదనపల్లి నియోజకవర్గం అధ్యక్షులు గుల్షన్ ను ఘనంగా సన్మానం చేసిన రెడ్డి సాహెబ్ నూతన కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేద్దామని పిలుపునిస్తూ నేటి సమాజంలో యువతతోనే భవిష్యత్తు, యువతకి ప్రాధాన్యమిస్తామని తెలియజేశారు. లభించింది. యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా మన చైతన్య, అలాగే అన్నమయ్య జిల్లా యువజన అధ్యక్షుడిగా శరత్ కుమార్ రెడ్డి, మదనపల్లి నియోజకవర్గ అధ్యక్షుడిగా గుల్షన్ ఎన్నికలలో ఘన విజయం సాధించారు, ఎన్నికయ్యారు. వారికి మదనపల్లి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ రోజు నుంచి యువత కోసం, రాష్ట్ర ప్రజల కోసం ముందుండి యువతకు జరిగే అన్యాయాలపైన కానీ, యువత కోసం ప్రతి విషయంలోనూ ముందుండి పోరాడి మన పార్టీ తరఫున మనం ప్రజాసేవ చేయాలని చెప్పి మన కొత్తగా ఎన్నికైనటువంటి యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కానీ కార్యదర్శికి కానీ నేను విన్నవిస్తున్నాను. ప్రస్తుతం జరుగుతున్న దేశవ్యాప్తంగా సర్ ఉద్యమం కానీ, అలాగే పరీక్ష లీకులు కానీ, యువతకు ఉద్యోగాలు లేకపోవడం కానీ, యువతకు సంబంధించిన చాలా సమస్యలు ఉన్నాయి. వాటి మీద
ఖచ్చితంగా పోరాడతామని చెప్పి యువకులు కూడా తెలియజేస్తున్నారు. ఈ సమస్యలన్నిటిపైకి మనం సాధించుకోవడానికి ప్రభుత్వం ద్వారా ఈరోజు యువత ముందుండాలా. అదేవిధంగా ఈరోజు ఎన్నికైనటువంటి వాళ్ళకు అభినందనలు తెలియజేస్తూ ఇది ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుస్తుందని, అన్ని విభాగాల కంటే యువజన విభాగం చాలా బలమైనది. ఆ విభాగంలో మీకు మంచి స్థానం లభించినందుకు ఈరోజు మన పార్టీ పెద్దలకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు ఈ రోజు నుంచినే మీ నడుం బిగించల్లా యువత కోసం పోరాడాలని చెప్పి మిమ్మల్ని విన్నవిస్తున్నాను. ఒక్కరికి పేరు పేరున నమస్కారములు. ఇక్కడ హాజరైన దానికి ధన్యవాదాలు. ఈరోజు ముగ్గురికి కాంగ్రెస్లో, ముఖ్యంగా యువజన కాంగ్రెస్లో పదవులు చేకూరడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఇందులో శరత్ కుమార్ రెడ్డి యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా జిల్లాకు, తర్వాత మిగతా ఇద్దరు కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. చాలా సంతోషదాయకమైనటువంటి విషయము. పదవి రావడం అనేటువంటిది కాదు ముఖ్యము, పదవి వచ్చిన తర్వాత దానికి మనం న్యాయం చేయాలి. కాబట్టి మీరు యూత్ అనేటువంటిది ఈ రోజుల్లో పార్టీలు ముఖ్యంగా గెలవాలన్నా ముందుకు సాగాలన్నా యువత అనేది చాలా కీలక పాత్ర పోషించాలి. ఎందుకంటే మేమంతా సీనియర్ సిటిజన్స్, మేము ఎక్కువగా తిరగలేము, ఎక్కువగా మాట్లాడలేము, ఎక్కువగా ఆకర్షించలేము. యువత ఆకర్షించినట్టుగా మిగతా వాళ్ళు ఆకర్షించలేరు. కాబట్టి మీరు ముగ్గురు ఇప్పుడు పదవులు తీసుకున్నామే అనేటువంటి దాన్ని మర్చిపోకుండా భవిష్యత్తులో రేపటి నుంచినే మీ యొక్క కృషి చాలా అద్భుతంగా ఉండాలి. అప్పుడే మన పార్టీలో మనం ముందుకు వెళ్తాము, పార్టీని పెంపొందించుకుంటాము, మన మెంబర్షిప్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా శరత్ కుమార్ రెడ్డి మా విలేజ్ నుంచి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా జిల్లా అతను ఎన్నికైనాడంటే మాకు గర్వకారణం. అతను మేము పల్లెల్లో మామూలుగా పిలుచుకుంటాము, మామ బామర్ది, అన్న తమ్ముడు అని. అట్లా నాకు శరత్ కుమార్ రెడ్డి కూడా నాకు బామర్ది కావాలా, కులం వేరైనా కూడా. కాబట్టి మీరందరూ కూడా పల్లెల్లో కొంచెము యువతను చైతన్యవంతం చేయాలి. యువత చైతన్యవంతం అయితే ఖచ్చితంగా ఆ పార్టీ అభివృద్ధికి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి, అంటే మీరే కాదు, మేము కూడా మా వంతు మేము కూడా చేస్తాం కృషి, దానికేం తొందర ఏం లేదు. మా అన్ని రకాల మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ అందరిగా ఈరోజు వాళ్ళ ముగ్గురికి కూడా నేను చాలా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను, శుభాకాంక్షలు చెప్తున్నాను. జిల్లా నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈరోజు ఐవైసీ వింగ్ ఎన్నికలో రిజల్ట్స్ నిన్న 23వ తేదీ వచ్చిన సందర్భంగా అన్నమయ్య డిస్టిక్ ప్రెసిడెంట్గా శరత్ కుమార్ రెడ్డి అనే అతను ఎన్నికైనాడు. హమాలీలకు సకాలంలో జీతాలు చెల్లించాలని ఏఐటీసీ ఆందోళన. పొంగనూరు జూన్ 23. పొంగనూరు పట్టణంలో ఉన్న సివిల్ సప్లై గోడౌన్లో గత కొన్ని సంవత్సరాలుగా బియ్యం బస్తాలను లారీల నుండి అన్లోడింగ్ చేసుకుని స్థానిక రేషన్ షాపులకు లోడింగ్ చేసే కూలీలకు జీతాలు సక్రమంగా ఇవ్వకపోతే కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలంటూ తమ ఆవేదనను వివరిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్న హమాలీలు. ఈరోజు ప్రజలకు నిత్యావసరాలు అందించే దాంట్లో రేషన్ కానీ పప్పు కానీ మన పేద ప్రజలకు అందించే కూపన్ బియ్యము, స్టోర్లకు అందించే బియ్యాన్ని సివిల్ సప్లై హమాలీస్ నిత్యం ఇక్కడ దించి గోడౌన్లో దించి స్టోర్లకి సప్లై చేస్తే ప్రజలకు సప్లై చేస్తారు. అలాంటిది వాళ్ళు కష్టపడే
కార్మికులకి కనీసం 2 నెలల జీతం ఇవ్వకుండా ఈ ప్రభుత్వం నాటకం ఆడుతూ ఉంది. జీతాలు ఇవ్వకపోతే రేపు నెల నుంచి మేము అన్లోడ్ చేయము, లోడ్ చేయమని చెప్పి కూడా ఈ సభకు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి మన కలెక్టర్ గారు, అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని దీన్ని జీతాలు ఇచ్చే ప్రాసెస్ కంపల్సరీ చేయాలని చెప్పని ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీన్ని దగ్గరలోనే మా జీతాలు మాకు ఇవ్వండి అని చెప్పని మేము ఈ సభకు తెలియజేస్తా ఉన్నాం. కనీసం 2 నెలల జీతాలు ఇవ్వకపోతే హమాలీసు ఇళ్ళ కాడ ఏం చేయాలా? స్కూల్ ఓపెన్ అయినాయి, పిల్లలు స్కూల్ ఫీజులు కట్టాలి, బుక్కులు తీసుకోవాలి, బట్టలు తీసుకోవాలి, ఇంట్లో సరుకులు తీసుకోవాలి, బాడుగులు కట్టుకోవాలి, కరెంట్ ఛార్జీలు కట్టుకోవాలి. ఏం చేయాలి? మేము హమాలీస్ని ఇంత అన్యాయంగా చూస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద జీతాలు, లక్షల్లో జీతాలు తీసేవాళ్ళకి ముట్టుకు 1వ తారీఖు జీతాలు వేస్తారు. హమాలీస్ ముట్టుకు 2 నెలలకు జీతాలు వేయకపోతే మేమేం చేయాలా? కనీసం మానవత్వం ఉండే అధికారులు, సివిల్ సప్లై అధికారులందరూ కూడా దీన్ని మనసులో పెట్టుకొని మా జీతాలు మాకు ఇవ్వాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం. లేకపోతే నిరవధిక సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సభకు తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు గౌరవం ఉండాలి, అభివృద్ధి చేస్తామని చెప్పి అంటూ ఉన్నారు. కానీ ఏం అభివృద్ధి చేస్తూ ఉన్నారు? మా బతుకులు ఈ మాదిరి కడతేరిపోతూ ఉన్నాయి. మాకు 2 నెలల జీతాలు లేకపోతే ఏం చేయాలి? మేము ఎమ్మెల్యేలకి, ఎంపీలకి 1వ తారీఖు జీతం పడుతుంది. కష్టపడి చావో బతుకో రేవో తెలుసుకునే దాంట్లో మూటలు ఎత్తుకొని మోస్తూ ఉంటే ఎప్పుడు పడిపోతామో, ఎక్కడ కాలు ఇరుగుతుందో, ఎక్కడ చేయిరుతుందో చెప్పని మూటలు మోసే వాళ్ళకి కనీస సౌకర్యాలు లేకుండా మాకు జీతాలు లేకుండా ఉన్నాయి. కాబట్టి కంపల్సరిగా ఈ నెల జీతాలు దగ్గరలోనే వేయాలని చెప్పని సభాముగా తెలియజేస్తాను. లేని పక్షంలో రేపు నెల కంపల్సరిగా అన్లోడింగ్ లోడింగ్ చేయము అని చెప్పని ఏఐటీసీగా వినియోగిస్తా ఉన్నాం. నా పేరు వెంకటనాయుడు, పుంగనూరు నియోజకవర్గ ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి. हमारे वर्कर्स यूनियन, सिविल सप्लाई हमारे वर्कर्स यूनियन, सिविल सप्लाई हमारे वर्कर्स यूनियन, सिविल सप्लाई हमारे वर्कर्स यूनियन. సివిల్ సప్లై అమ్మాయిలకి వెంటనే జీతాలు వేయాలి. సివిల్ సప్లై అమ్మాయిలకి వెంటనే జీతాలు వేయాలి. వాళ్ళ స్థితిగతులు అర్థం చేసుకోవాలి, వాళ్ళ కుటుంబాలను అర్థం చేసుకోవాలి. ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాము. నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.